విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషన్ రమేష్ పసుపులేటి గారు మనతో ఉన్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అమౌంట్ అండ్ ఈఎంఐ లేకున్నా కూడా మనం కార్ కానీ హౌస్ కానీ ఎలా పర్చేస్ చేయాలో ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. సార్, ఏదైనా మనం ప్లాన్ చేసుకోవాలి, ఇప్పుడు మనం కార్ కొనాలంటే చాలా మంది ఈఎంఐ తీసుకుంటుంటారు. అంటే చాలా రిస్కీ అనిపిస్తుంది ఈఎంఐ కట్టాలన్నప్పుడు. తీసుకునేటప్పుడు హ్యాపీగా తీసుకుంటాం, కానీ ఆ పే చేసేటప్పుడు ఇబ్బందులు అవుతుంటాయి. అంటే ఈఎంఐ లేకుండా మనం కార్ కొనే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? డెఫినెట్గా అండి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పప్పు గారు ఇప్పుడు మనం ఎప్పుడు తీసుకోవాలి కార్ అనేది డిసైడ్ కావాలి. ఓకే. సో ఇమీడియట్ కార్ తీసుకోవాలనుకోండి, తప్పదు, ఈఎంఐకి వెళ్ళాలి. 10 లక్షల కార్ కావాలనుకోండి, మనం అట్లీస్ట్ 4 lakhs డౌన్ పేమెంట్ పెట్టుకోవాలి. 4 lakhs డౌన్ పేమెంట్ పెట్టుకుని 4 years పెట్టుకోవాలి. 4 years పెట్టుకుంటే మనకి ఈఎంఐ 15,000 వస్తుంది. సో 4 yearsలో మనకి ఈఎంఐ కంప్లీట్ అయిపోతుంది. 4 years తర్వాత 10 lakhs కార్ మంది అవుతుంది. ఎవరైనా కానీ ఈఎంఐకి వెళ్ళేవాళ్ళు 4 years లోపల క్లోజ్ చేయాలి. చాలా మంది తెలియక 6 years 7 years పెడతా ఉంటారు. కార్ ఏమో ఓల్డ్ అయిపోతూ ఉంటుంది, ఈఎంఐ ఏమో అట్లాగే వెళ్తానే ఉంటుంది. సో దాని మీద మనకి 10 years తర్వాత దాని మీద 7 years తర్వాత మనకి ఇంట్రెస్ట్ పోయిద్ది, కానీ కార్ వాల్యూ తగ్గిపోద్ది, కానీ మనం ఈఎంఐలు ఎక్కువ కట్టేస్తాం. రెండోది ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక కాన్సెప్ట్ ఉంది, మన డ్రీమ్ని కొద్దిగా డిలే చేసుకోవాలి. సో ఒక 5 years, ఫస్ట్ 5 years డిలే చేద్దాం. సో మన దగ్గర డౌన్ పేమెంట్ అమౌంట్ ఉంది, సో దాన్ని పక్కన పెడదాం. 5,000 ఎస్ఐపి చేసుకోవాలి. 5,000 ఎస్ఐపి 5 years పెట్టుకోవాలి. 5 years పెట్టుకుంటే, కానీ మళ్ళీ దానికి మనం ఎప్పుడు చెప్పుకునేది స్టెప్ అప్. కంపల్సరీ ఎస్ఐపి అంటే ఇప్పుడు స్టెప్ అప్ ఎస్ఐపి పెట్టుకోవాలి. ఇయర్ 5,000 ఎస్ఐపి అయితే నెక్స్ట్ ఇయర్ 6,000 ఎస్ఐపి చేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ 7,100 చేయాలి. ఇట్లా చేసి 5 years చేసుకోవాలి. 5 years చేస్తే మన దగ్గర 6 lakhs వస్తుంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ 4 lakhs ఉందనుకుందాం. 6 lakhs పెట్టి 10 lakhs పెట్టి కార్ కొనేయచ్చు. లేదు మన దగ్గర ఇప్పుడు 2 lakhs ఉన్నా కూడా అది ఇన్వెస్ట్ చేసుకుంటే 5 years 4 lakhs అవుతుంది. 4 lakhs ప్లస్ 6 lakhs మొత్తం 10 lakhs పెట్టి కార్ కొనేయచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే డిలే. ఫైనాన్షియల్ ప్లానింగ్ రెండో స్టెప్ మనకి డిలే 1 year డిలే చేయాలి. 1 year డిలే అంటే స్టెప్ అప్ ఎస్ఐపి కంటిన్యూ చేసుకుంటా 5 years బదులు 6 years అంటే 1 year వెయిట్ చేయాలి. 1 year వెయిట్ చేస్తే మనకు 9 lakhs వస్తుంది. 5,000 ఎస్ఐపి స్టెప్ అప్ తోటి. సో 9 lakhs వస్తుంది. 9 lakhs పెట్టి మనం కార్ కొనుక్కోవచ్చు. ఇంక ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి. లేదు ఇంక ఇలా కూడా కాదు, నా డ్రీమ్ పెద్ద కార్ కావాలి, సో ఒక 13 lakhs మేబీ కావాలనుకుంటే ఇంకో 1 year డిలే చేయాలి. 7 years డిలే. 7 years డిలే చేస్తే 13 lakhs. సో 9 lakhs వచ్చింది, ఇంకో 1 year డిలే చేయడం ద్వారా 13 lakhs వచ్చింది. లేదు నాకు ఇది కూడా సరిపోదు, నాకు మంచి కార్ కావాలి, 18 lakhs మంచి లగ్జరీ కార్ కావాలనుకుంటే ఇంకొక 1 year వెయిట్ చేయాలి. 8 years మనకు 5,000 ఎస్ఐపి మనం స్టార్ట్ చేసింది. మరి ఎక్కువ కూడా కాదు, ఇంక్రీజ్ కాదు, ఏమవుతుంది మన దగ్గర డబ్బులు కూడా లేవు అనుకుందాం ప్రస్తుతానికి. ఓన్లీ 5,000 ఎస్ఐపి. 5,000 ఎస్ఐపి స్టెప్ అప్ చేసుకుంటా 8 years మనం కంటిన్యూస్గా, సో డిసిప్లిన్గా ఎక్కడ ఆపకుండా కట్టుకొని అట్లాగే వెళ్తే కంపల్సరీగా మనకి 18 lakhs లగ్జరీ కార్ కొనుక్కోవచ్చు. సో మనం ఎవరికి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మనకు కావాల్సిన లగ్జరీ కార్ మనం బై చేయొచ్చు. కానీ మనం ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి ఎప్పుడు కొనాలనుకుంటున్నాం అనేది. డెఫినెట్గా. సో అందరికీ అందుబాటులో ఉండవు. సో అందరికీ డ్రీమ్ ఉంటుంది. కొంతమందికి చిన్న కార్ ఏదో 6 lakhsలో ఒక చిన్న కార్ తీసుకోవాలని ఉంటుంది. కొంతమందికి 10 lakhs కార్ తీసుకోవాలని ఉంటుంది. కొంతమంది 20 lakhs కార్ కొంతమంది 50 lakhs కార్ తీసుకోవాలని ఉంటుంది. ఇంకా హై రేంజ్లో ఉన్నవాళ్ళు 1 crore 2 crore కార్ తీసుకోవాలని కూడా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇమీడియట్గా కాకుండా కొద్దిగా డిలే చేయాలి. డిలే చేస్తే ఏమవుతుందంటే, సో ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా సో మనము 5 years తర్వాత సపోజ్ ఇదే ఈరోజు ఒక కారు కొన్నాం, ఆ కార్ విలువ 5 years తర్వాత డెఫినెట్గా తగ్గిపోతుంది. ఎంత తగ్గుతుందంటే మినిమం 50% అయితే తగ్గుతుంది. ఈ రోజు కొని రేపు అమ్మినా 50% మనం తక్కువ అమ్మాలి. అదే 5 years తర్వాత అమ్మినా కూడా 50% తక్కువ వస్తుంది. అదే మనం 5 years ఆపి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే, ఎందుకంటే మనం ఇప్పుడున్న ఎకానమీ చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఉంది. సో మంచి రిటర్న్స్ వస్తున్నాయి, 15% రిటర్న్స్ వస్తున్నాయి. కొంతమంది మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలు ఇంకా చాలా ఎక్కువ ఇచ్చాయి. సరే యావరేజ్ రిటర్న్ మనం 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకున్నా కూడా సో మన గోల్ హ్యాపీగా రీచ్ కావచ్చు. మనకు కావాల్సిన కార్ కూడా కొద్దిగా వెయిట్ చేయడం ద్వారా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ గారు, ఈఎంఐ లేకుండా ఇల్లు కొనగలుగుతామా? అసలు కొనాలంటే ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి వితౌట్ ఈఎంఐ? కొనొచ్చు పప్పు గారు, కంపల్సరీ కొనొచ్చు. సో దానికి ప్లాన్ ఉండాలి. ఓకే. సరే ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు ఈఎంఐలో హౌస్ కొనాలన్నా కూడా హైదరాబాద్లో ఒక డీసెంట్ ఏరియాలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలన్నా కూడా 60 లక్షలు కావాలి. అవునా కదా? ఒక డీసెంట్ ఫ్లాట్, లగ్జరీ ఫ్లాట్ కాదు. అలా అని మరీ డౌన్ రేటెడ్ అయితే మనకి సరిపోదు. సో ఒక డీసెంట్ ఒక 1000 ఎస్ఎఫ్టీలో ఒక డీసెంట్ ఏరియాలో కొనాలంటే 60 lakhs కావాలి.
సో దానికి మనం కంపల్సరీగా ఒక 20% అయితే మనం జేబులోంచి పెట్టుకోవాల్సిందే. అంటే డౌన్ పేమెంట్ అంటారు. డౌన్ పేమెంట్ మనం ఒక 10 లాక్స్ పెట్టకుండా మనకి 50 లాక్స్ ఏ బ్యాంక్ లోన్ ఇవ్వదు. సో 10 లాక్స్ అయితే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. చేసి సరే 50 లాక్స్ మనం 15 ఇయర్స్ లోన్కి వెళ్ళామనుకోండి, మనకి మంత్లీ ఈఎంఐ 50,000 పడుతుంది. అదే. 15 ఇయర్స్కి పోతే సో 15 ఇయర్స్ దాకా మనం కట్టుకుంటానే ఉండాలి. 50,000 మనం తిన్నా తినకపోయినా బ్యాంక్ వాళ్ళకి ఎవ్రీ ఈఎంఐ కట్టాలి. ఈ లోపల మనకి ఏమన్నా అవసరాలు ఉన్నా కూడా, లేకపోతే మనకి ఏమైనా గోల్స్ ఉన్నా, ఇవన్నీ పక్కన పెట్టేసి హౌస్ కోసం మనం 15 ఇయర్స్ పని చేయాలి. అవును. ఎందుకంటే 50,000 కట్టాలంటే 1 లాక్ శాలరీ వచ్చిన వాళ్ళు కూడా 50,000 కట్టాలంటే కష్టమే. అవును. అన్ని గోల్స్ అన్ని పక్కన పెట్టి కట్టాలి. చేయడం అంటే కాదు. సో అందుకనేసి కొద్దిగా మన గోల్ని కొంచెం ఒక 5 ఇయర్స్ మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఎక్స్టెండ్ చేసుకుంటే ఏమవుతుందంటే, సపోజ్ మన కాడ ఇప్పుడు 10 లాక్స్ ఉన్నాయి. ఈ 10 లాక్స్ మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఒక మంచి మల్టీ క్యాప్ ఫండ్స్లో, సో కొద్దిగా లార్జ్ క్యాప్ ఫండ్స్లో, లేకపోతే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్లోను, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్లోను, నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 5 ఇయర్స్ వెయిట్ చేస్తాం. 5 ఇయర్స్ వెయిట్ చేసి మనం ఎవ్రీ ఇయర్ సేమ్ ఈఎంఐ ఎంత కడుతున్నాం ఎవ్రీ మంత్ 50,000 సిప్ చేస్తాం. సిప్ చేసుకుని 5 ఇయర్స్ తర్వాత ఒక 10 లాక్స్ ఇన్వెస్ట్ చేసేసాం డౌన్ పేమెంట్, 5 లాక్స్ సిప్ మనం కడతా ఉన్నాం. ఈఎంఐ కట్టేదేదో సిప్ కడుతున్నాం. సో ఇంట్రెస్ట్ కట్టేదేదో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో 5 ఇయర్స్ తర్వాత చూస్తే సో మనం కట్టేదే ఆల్మోస్ట్ ఇయర్కి 6 లాక్స్, 5 ఇయర్స్కి 30 లాక్స్ మనం పే చేస్తున్నాం. ఇంకొక 10 లాక్స్ మంది ఆల్రెడీ డౌన్ పేమెంట్ ఉంది. సో మొత్తం కలుపుకొని 5 ఇయర్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ 65 లాక్స్ అవుతుంది. నైస్. సో ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ 12 to 15% రేట్ ఆఫ్ రిటర్న్. ఎందుకంటే మల్టీ క్యాప్ ఫండ్స్, కొద్దిగా ఇండెక్స్ ఫండ్స్, నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్స్ కొద్దిగా రిటర్న్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. సో మనం చాలా తక్కువలో ఎక్స్పెక్ట్ చేసుకున్నా 12 to 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకున్నా కూడా మనం 65 లాక్స్ అచీవ్ అవుతాం. అప్పుడు ఏమవుతుంది, మనం ఆ 65 లాక్స్ క్యాష్ పెట్టి కట్టేయచ్చు. సో ఇంకా మనం ఎవరికి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మన గోల్స్ మీద మనం కాన్సన్ట్రేట్. సో 5 ఇయర్స్ తర్వాత మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అప్పుడు మన గోల్స్ కూడా నెక్స్ట్ టర్మ్ గోల్స్కి మనం డెఫినెట్గా ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో ఇది బెస్ట్ పద్ధతి. 15 ఏళ్ళు వాళ్ళకి కట్టే కన్నా మనం 5 ఇయర్స్లో లంసం పే చేసి తీసుకుంటే ఆ ఇల్లు మనది ఉంటుంది. లేకపోతే లోన్లో ఉంటే అది బ్యాంక్ వాళ్ళదే, మంది కాదు. 15 ఏళ్ళు మనం లోన్ పూర్తి అయిన ఆ ఇల్లు బ్యాంక్ వాళ్ళదే. మనం 1, 2, 3 ఈఎంఐస్ మిస్ అయితే థర్డ్ ఈఎంఐకి వాడు ఇమీడియట్ యాక్షన్కి వెళ్ళిపోతాడు. సో అందుకని మనం 5 ఇయర్స్ డిలే చేస్తున్నాం. సరే నాకు 65 లాక్స్ సరిపోవు. సరే ఇప్పుడు 60 లాక్స్ ఉంది. 5 ఇయర్స్ తర్వాత ఎంత ఉండొచ్చు? మేబీ 80 అవ్వచ్చు. మనకు తెలియదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఇన్ఫ్లేషన్తో 80 లాక్స్ కావాలనుకోండి, ఒక 1 ఇయర్ డిలే చేద్దాం. సేమ్ ఇదే ప్లాన్. 10 ఇయర్స్ డౌన్ పేమెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్, ఇంకో 50,000 ఎస్ఐపి, ఈఎంఐ కట్టేదో ఎస్ఐపి కడుతున్నాం. 6 ఇయర్స్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే అది 85 లాక్స్ అవుతుంది. ఓకే. 6 ఇయర్స్లో మనకు కావాల్సిన అవసరం ఇప్పుడు 60 లాక్స్ ఉన్నది, 5 ఇయర్స్లో 80 లాక్స్ కన్నా పెద్ద అప్రిషియేట్ అయ్యే అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హైలో ఉన్నాయి కాబట్టి. సరే 85 లాక్స్లో మనకు కావాల్సిన హౌస్ వస్తుంది. లేదు నాకు అప్పటికి 85 కాదు, ఇంకొంచెం లగ్జరీ హౌస్ కావాలని కోరుకోవచ్చు. అప్పుడు ఇంకొక 1 ఇయర్ డిలే చేద్దాం, 7 ఇయర్స్. సో 7 ఇయర్స్ డిలే చేస్తే మనకి 1 crore వస్తుంది. అదే 50,000 ఈఎంఐ పే చేసుకుంటా మనం 10 లాక్స్ డౌన్ పేమెంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే 7 ఇయర్స్లో మనం 1 crore హౌస్ కొనుక్కోవచ్చు. సో హ్యాపీగా 1 crore అంటే మనకి మంచి ఏరియాలో డెఫినెట్గా మంచి ఎస్ఎఫ్టీలో మంచి ఫ్లాట్ వస్తుంది. సో మనం ఈఎంఐ అవసరం లేదు, ఎటువంటి బర్డెన్ అవసరం లేదు. సరే ఇంకా లేదు నాకు 1 crore కూడా సరిపోదు, నాకు 2 crore కావాలంటారు. సో 2 crore కావాలన్న వాళ్ళు ఏం చేయాలి, ఇంకొద్దిగా డిలే చేయాలి. సో డిలే చేస్తే ఏమవుతుందంటే ఒక 10 ఇయర్స్ పెట్టుకోవాలి. 7 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్కి మనం ఎక్స్టెండ్ చేయాలి. 7 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుందంటే ఇదే 50,000 మనం ఈఎంఐ పే చేసుకుంటూ వెళ్తాం. మనం అదే 10 lakh డౌన్ పేమెంట్ చేస్తాం. ఆల్మోస్ట్ మనమే అబౌట్ 60 lakhs మనం పే చేస్తాం. ఇట్ విల్ బీ అరౌండ్ 1.8 crore. అంటే 10 ఇయర్స్ తర్వాత మన ఫండ్ 1.8 crore అవుతుంది. సో ఇంకొంచెం రిటర్న్ ఎక్కువ వస్తే 15 బదులు 12 to 15 బదులు మేము 16 అట్లా వస్తే 2 crore అయిపోతుంది. ఎందుకంటే 10 ఇయర్ అంటే మనం వీ కెన్ గో ఫర్ కొద్దిగా అగ్రెసివ్ పోర్ట్ఫోలియోకి వెళ్ళిపోవచ్చు. కొంచెం అగ్రెసివ్ అంటే కొద్దిగా మిడ్ స్మాల్కి కూడా మనం వెళ్ళొచ్చు. వెళ్తే కొద్దిగా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయొచ్చు. చేస్తే మనకి డెఫినెట్గా 2 crore ఫ్లాట్ ఆర్ 2 crore మనకి మన ఇండిపెండెంట్ హౌస్ అలా ఏమైనా ఉంటే హ్యాపీగా మనం వితౌట్ ఈఎంఐ ప్లాన్ చేసేసుకోవచ్చు, ఎటువంటి బర్డెన్ లేకుండా. దానికోసం మనం పనిచేయాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉండాలంటే ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. ఆ ఇంటి కోసం మనం పనిచేసే విధంగా ఉండకూడదు. మనకి ఇంకా గోల్స్ ఉన్నాయి. ఇల్లు ఒకటే కాదు, రిటైర్మెంట్ ఉంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత ఒక లగ్జరీ కార్ ఉంది, తర్వాత ఒక వెకేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా మనం ప్లాన్ చేయాలి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా ఈఎంఐ ఫ్రీ అయిపోతారు. ఈఎంఐ లేకుండా ఇల్లు హ్యాపీగా ప్లానింగ్ చేసుకుంటారు.
డెఫినెట్గా. సార్ ఈ కీమెన్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? అసలు కీమెన్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి సార్? బాబు గారు, ఇప్పుడు మనకి చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు నార్మల్గా ఎంప్లాయీస్కి ఉంటుంది. ఎంప్లాయీస్కి ఈజీగా టర్మ్ ప్లాన్ దొరుకుతుంది. ఓకే. యాక్చువల్లీ ఇది కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటే ఇది కూడా ఒక టర్మ్ ప్లానే. అచ్చా. ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది కూడా టర్మ్ ఇన్సూరెన్సే. కానీ ఇది ఒక ఎంప్లాయీకి మామూలుగా ఒక కవరేజ్ తీసుకోవాలంటే మామూలు ఇన్కమ్ శాలరీ ఇంటూ 30 times అని. సో యాన్యువల్ ఇన్కమ్ సపోజ్ 10 lakhs ఉంటే అతను 3 crores ఎలిజిబిలిటీ, లేదు 5 lakhs ఉంటే అతను 1.5 crore ఎలిజిబిలిటీ, లేదు 1 crore ఉన్న వాళ్ళకి 30 times అంటే 30 crore వరకు ఎలిజిబిలిటీ ఉందని ఇలాగ ఈజీగా ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఇదే బిజినెస్ ఓనర్స్కి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. బిజినెస్ ఓనర్స్ ఏంటంటే ఐటీఆర్ కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి క్యాష్ ఫ్లోస్ కరెక్ట్గా ఉంటుంది. బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. ఒక ఇయర్ పెరుగుతుంటుంది, ఒక ఇయర్ తగ్గుతుంటుంది. సో కొంతమంది ఏంటంటే అడిషనల్ ఇన్కమ్ చూపిస్తుంటారు. ఓకే. అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది బిజినెస్ పీపుల్కి. ఎందుకంటే రెంట్స్ ద్వారా వస్తాయి, లేకపోతే ఏదైనా ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ ద్వారా వస్తాయి. ఇంకా వాళ్ళు సంపాదించిందంతా ఇన్వెస్ట్ చేస్తారు, దాని మీద వచ్చే రిటర్న్స్ ద్వారా వస్తాయి. సో అంతేగాని ఎర్న్ ఇన్కమ్ ఉండదు, ప్రొఫెషనల్ ఇన్కమ్. వాళ్ళకి శాలరీ ఉండదు, బిజినెస్ వచ్చిన ప్రాఫిట్స్ రావాలి. కొంతమంది ఓన్ బిజినెస్ పెట్టుకొని శాలరీ పే చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ప్రొఫైల్స్ అన్నీ ఏంటంటే టర్మ్ ప్లాన్కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ఒక ఎంప్లాయీ కన్నా చూస్తే ఒక బిజినెస్ పర్సన్కే వాల్యూ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఒక ఎంప్లాయీకి లిమిట్ ఉంటుంది ఇన్కమ్. ఒక బిజినెస్ పర్సన్కి ఒక లిమిట్ అనేది ఉండదు. ఈ ఇయర్ సపోజ్ 10 lakhs సంపాదించాడు అనుకోండి బిజినెస్ పర్సన్, నెక్స్ట్ ఇయర్ 1 crore సంపాదించవచ్చు. అదే సాలరీడ్ పర్సన్ ఇయర్ 10 lakhs సంపాదించాడు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 30% లేదంటే 50%, 15 lakhs కన్నా ఎక్కువ సంపాదించలేడు. బిజినెస్ పర్సన్కి ఆ లిమిట్ లేదు. సో అంటే బిజినెస్ పర్సన్ యొక్క వాల్యూ కొంచెం ఎక్కువ. దానికోసమని ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటారు దీన్ని. కీ పర్సన్ ఇన్సూరెన్స్ కూడా అంటారు. ఓకే. అంటే ఒక కంపెనీలో కీ పర్సన్, ఒక ఎంప్లాయీ అలా కాకుండా ఒక ఓనర్, బిజినెస్ ఓనర్ ఉన్నారనుకోండి, కీ పర్సన్. సో అతను ఆ కంపెనీకి చాలా ఇంపార్టెంట్. ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాడు, ఒక విజన్తో స్టార్ట్ చేశాడు. ఒక 5 yearsలో ఇంత సంపాదించాలి, ఒక 10 yearsలో ఇంత సంపాదించాలి, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. తర్వాత అతనికి కొత్త ఐడియాలు ఉంటాయి, కొత్త ఆర్డర్స్ ఎలా తీసుకురావాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి అతనికి. ఈవెన్ కంపెనీ గ్రో ఎలా చేయాలి. మనం ఇప్పుడు రీసెంట్గా కొన్ని కంపెనీస్ చూసాం, స్విగ్గీ చూసాం, హర్ష, తర్వాత జొమాటో చూసాం, లేకపోతే ఇలా కొత్త కొత్త కంపెనీస్ చాలా వచ్చినాయి, ఇన్నోవేటివ్ ఐడియాస్. జెప్టో వచ్చింది. సో ఇలాగా ఇన్నోవేటివ్ ఐడియాస్ వాళ్ళ ఐడియా ద్వారా వచ్చినాయి. జెరోదా వచ్చింది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఐడియాస్ నుంచి పుట్టుకొచ్చిన కంపెనీస్, స్మాల్ కంపెనీస్. మేబీ 1 lakh క్యాపిటల్తో స్టార్ట్ అయింది, 1 lakh crores. మన జెరోదా చూసుకుంటే 2 lakh crore, జొమాటో చూసుకుంటే 2 lakh crore, స్విగ్గీ లాంచ్ అవడమే 1 lakh crore స్టార్ట్ అయింది. సో ఇంత పెద్ద కంపెనీ స్టార్ట్ చేసి డెవలప్ చేయగలిగారు. వీళ్ళందరూ ఎవరంటే కీ పర్సన్స్. వీళ్ళకి ఏమైనా అనుకోకుండా ఇనిషియల్ స్టేజ్లో ఏమైనా జరుగు ఉంటే సో ఇంత పెద్ద బిజినెస్లు పూర్తయ్యే కావు. వాళ్ళ ఫ్యామిలీకి ఎంత లాస్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళ విలువ కొన్ని వేల కోట్లలో ఉంది ఒక్కొక్కళ్ళది. సో ఈ పర్సన్స్, సో వీళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి అన్ని వేల కోట్లు లాస్ అని. సరే ఒక మీడియం స్కేల్ బిజినెస్ తీసుకున్న 1 crore నుంచి 10 crore లాస్ వస్తుంది. చిన్న కంపెనీస్ తీసుకున్నా కూడా ఆ ఓనర్కి కానీ ఆ కీ మ్యాన్కి ఏమైనా జరిగితే ఫ్యామిలీకి ఒక 10 crores లాస్ అవుతుంది. మామూలుగా టర్మ్ ప్లాన్ తీసుకునేది ఇన్కమ్ లాస్ కోసం. సో ఎమోషనల్ లాస్ ఎవరు కవర్ చేయలేరు, కానీ ఫ్యామిలీకి ఇన్కమ్ లాస్ కాకూడదు. అందుకని చెప్పేసి ఈ కీ పర్సన్ తీసుకొచ్చారు. ఈ కీ పర్సన్కి ఏం చేయొచ్చు అంటే కొద్దిగా అడిషనల్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. ఎంత ఇవ్వచ్చు అంటే ఇప్పుడు అతని ఇన్కమ్ 10 lakhs అనుకోండి, కంపెనీ టర్న్ ఓవర్ ఒక 1 crore ఉందనుకోండి, అతనికి 1 crore తీసుకోవచ్చు టర్న్ ఓవర్ ఇన్కమ్ కింద. కంపెనీ టర్న్ ఓవర్ ఇంటూ 10 times ఇవ్వచ్చు. కంపెనీ 10 crore ఉంటేనే అతనికి 10 lakhs శాలరీ ఉంటుంది. సో సపోజ్ 1 crore అతని కంపెనీ టర్న్ ఓవర్ ఉంటే 10 crore వరకు ఇంక టర్మ్ ప్లాన్ ఇవ్వచ్చు, కీమ్యాన్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే కంపెనీ యొక్క టర్న్ ఓవర్ కూడా తీసుకుంటారు. దాని కంపెనీ యొక్క బోర్డ్ రిజల్యూషన్ కాపీ, స్మాల్ పేపర్ వర్క్ ఉంటుంది. అవి ఇస్తే ఇతని వాల్యూ పెరిగిపోతుంది. నార్మల్గా ఇతను 10 lakhs, 10 lakhsకి 10 times అంటే 1 crore రావచ్చు ఎలిజిబిలిటీ, 2 crore రావచ్చు, 3 crore రావచ్చు ఏజ్ని బట్టి. కానీ ఒక కీమ్యాన్ ద్వారా పోవడం ద్వారా అతనికి 10 crore ఇవ్వచ్చు. ఎందుకు తీసుకోవాలంటే మనకి చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా అతను లేకపోతే ఆ కంపెనీ ఉండదు, ఆ కంపెనీకి ప్రాఫిట్స్ ఉండవు, ఆ కంపెనీకి మార్కెటింగ్ చేసేవాళ్ళు ఉండరు. సో ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఓనరే ఉండాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీలు వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారంటే ఓనర్ స్కిల్సే కాదు, వాళ్ళు రైట్ పర్సన్ని ఎంప్లాయీగా చేసుకున్న వాళ్ళు డెవలప్ అయ్యారు. ఒక రైట్ పర్సన్ ఎంప్లాయీ తీసుకుంటే అతను డెవలప్ చేశాడు కంపెనీని, అతను ఐడియాస్ తోటి డెవలప్ చేశాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇతను కీ పర్సన్. సో ఇతనికి ఏమైనా జరిగితే కంపెనీకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇతను ఏం చేస్తాడంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అగ్రెసివ్ ఉంటాడు, చాలా టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో డిసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉంటుంది.
సో కంపెనీకి ప్రాజెక్ట్స్ తేగలడు, మాట్లాడి మార్కెటింగ్ చేయగలడు. ఇతనికి ఏమైనా జరిగితే కంపెనీకి 10 కోట్లు లాస్ అయ్యిద్ది అనుకుందాం. ఆ కంపెనీ ఆ ఎంప్లాయీ పేరు మీద 10 కోట్లు తీసుకోవచ్చు. రేపు ఏమైనా అతను జరిగితే 10 కోట్లు కంపెనీకి వస్తాయి. నార్మల్గా అతను పర్సనల్ టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు, ఏమైనా జరిగితే వాళ్ళ నామినీకి వెళ్తాయి. కానీ ఇక్కడ కంపెనీకి వస్తుంది. సరే కంపెనీ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది అనుకోండి, కంపెనీకి కావాల్సిన ఆబ్జెక్ట్స్ అతని ద్వారా ఫుల్ఫిల్ అయిపోయినాయి, కంపెనీ డెవలప్ అయింది అనుకోండి, ఆ పాలసీ అతనికి అసైన్ చేసేయచ్చు. అప్పుడు అతను నామినీ పెట్టుకుంటాడు, వాళ్ళ మిసెస్నో వాళ్ళ ఫాదర్నో మదర్నో పెట్టుకుంటారు. సో అప్పుడు వాళ్ళకి వెళ్తుంది ఆ 10 crores. కానీ అప్పటి వరకు కంపెనీ లాస్ అని మనం ఫీల్ అయినప్పుడు అలాగా కీ పర్సన్ని మనం చూస్ చేసి కీ మ్యాన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా కంపెనీ ప్రాఫిట్స్ని మనం సేవ్ చేసినట్టు ఉంటాం. అలాగే ఓనర్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇన్కమ్ లాస్ కాకుండా చూసినట్టు. చాలా బాగుంది సార్ ఇన్సూరెన్స్. సార్ చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కదా, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవాలన్నప్పుడు ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే బాబు గారు, అందరికీ కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అందరికి ఉండాలి. ఇప్పుడు సో హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే హాస్పిటల్కి వెళ్తే డబ్బులు చాలా డబ్బులు అయిపోతాయి. కొంతమంది ఆస్తులు కూడా అమ్ముకున్న వాళ్ళని చూశాను నేను. కరోనా టైంలో కరోనా ట్రీట్మెంట్ కోసం ఫ్లాట్స్ అమ్మేసిన వాళ్ళని చూశాను. సో అందుకని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి కాంపిటీషన్ వల్ల చాలా కంపెనీస్ వచ్చేసాయి, ప్రీమియం కూడా చాలా కాంపిటేటివ్గా ఉంది. అంతేకాకుండా బెనిఫిట్స్ కూడా చాలా వచ్చాయి హెల్త్ ప్లాన్లు. సో ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియాలో ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి. ఎందుకంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళు ఏం కోరుకుంటారంటే నెంబర్ 1 హాస్పిటల్కి వెళ్ళాలని కోరుకుంటారు. నెంబర్ 1 అంటే ఇప్పుడు ఏజ్ కానివ్వండి, యశోద కానివ్వండి, కిమ్స్ కానివ్వండి, అపోలో హాస్పిటల్స్ రెఫర్ చేసుకోవాలి అనుకుంటారు. అంతేగాని చిన్న హాస్పిటల్కి, సో వాళ్ళ వీధిలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలని ఎవరు అనుకోరు. పెద్ద జబ్బులు వచ్చినప్పుడు, సో చిన్న జబ్బులు వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, కానీ పెద్ద జబ్బులు వచ్చినప్పుడు కంపల్సరీగా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలని కోరుకుంటారు. సో ట్రీట్మెంట్ కాస్ట్లు ఎంత ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు చాలా పెద్ద డిసీజ్ లైక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే సో మినిమం 50 lakhs కావాలి. కానీ 50 lakhsతో కూడా అవ్వదు. మళ్ళీ దాని తర్వాత ట్రీట్మెంట్స్, దానికి మళ్ళీ టేక్ కేర్ అన్నీ కలిపి ఇంకో 10 lakhs అవుతుంది. సో 60 lakhs కావాలి. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ జరగాలంటే. అదే ఇప్పుడు సపోజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరగాలనుకోండి, మినిమం 25 lakhs ఉండాలి ఒక కిడ్నీ అయితే. అదే 2 kidneys అయితే 50 lakhs కావాలి. దాని తర్వాత కూడా మళ్ళీ కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, అంతటితో అయిపోదు. మళ్ళీ 3 monthsకి ఒకసారి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. వీటన్నిటికి ఇంకో 10 lakhs కావాల్సి వస్తుంది. అంటే ఒక 60 lakhs అయితే ఉండాలి. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీలు వచ్చేసి, సో రోబోటిక్ సర్జరీల్లో ఏంటంటే కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ, అంటే సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే యాక్యురసీ ఎక్కువ ఉంటుంది రోబోటిక్ కాబట్టి. సో వాళ్ళు కొంచెం నార్మల్ సర్జరీ అనుకోండి 5 mm అట్లా కట్ చేయాలి ఏమైనా సర్జరీ చేయాలంటే. అదే రోబోటిక్ అనుకోండి 0.5 mmలోనే అది కట్ చేసి లోపల సో ఏం జరుగుతుందో చూడగలుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చింది. ఇప్పుడు మనకున్న హెల్త్ ఇన్సూరెన్స్ రోబోటిక్ కవర్ చేస్తుందా లేదా? కొన్ని కంపెనీస్ రోబోటిక్ కూడా కవర్ చేస్తున్నాయి, కానీ ఒక లిమిట్ పెట్టినాయి. సో అలాంటి లిమిట్స్ ఏమి ఉండకుండా ఇవి కవర్ చేస్తున్నాయా లేదా? ఇప్పుడు మనం ఇంకా తెలుసు ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు వస్తున్నాయి. ఏ ట్రీట్మెంట్స్ అంటున్నారు. సో ఇంకా అడ్వాన్స్డ్, ఇంకా సక్సెస్ రేషియో పెరుగుతుంది. ఇంకా మనం చూస్తున్నాం ఎక్కడో అక్కడ యూరోప్లో దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. సో ఒక వ్యాక్సిన్ రాబోతుంది, అంటే క్యాన్సర్కి వ్యాక్సిన్ రాబోతుంది అంటున్నారు. సో దానికి ట్రీట్మెంట్ రాబోతుంది అంటున్నారు. వీటన్నిటికీ ఒక పెద్ద ఖర్చు అవుతుంది అమౌంట్. అంటే ఏదో ట్రీట్మెంట్ వస్తుంది, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అంటే సింపుల్గా అయితే రాదు, తక్కువలో అయితే రాదు. కంపల్సరీగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కాస్ట్లీగా వస్తాయి. సో అందుకని మనం 50 lakhs మినిమం హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు చాలామంది 2-3 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఏమనుకున్నారు, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అనుకున్నారు. కానీ 2-3 lakhs ఇవాళ ఉన్న అడ్వాన్స్డ్ హాస్పిటల్స్లో ఈ రోబోటిక్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే 1 day సరిపోతాయి. 2-3 lakhs. అదే 10 days ఉండాలంటే హాస్పిటల్లో. సో ఎక్కడి నుంచి ఇస్తాం? సపోజ్ మనం ఏమైనా సేవింగ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, అది విత్డ్రా చేసుకొని కట్టాలి. ఆ సేవింగ్స్ కూడా లేదు, మ్యూచువల్ ఫండ్ కూడా లేదనుకోండి, ఏదైనా ఇల్లు అమ్మేయాలి, లేదంటే అప్పు చేయాలి. సో అందుకని చెప్పేసి మనం కంపల్సరీగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, మంచి ప్లాన్ తీసుకోవాలి. 3 lakhs ఉందనుకోండి, దాన్ని మనం టాప్అప్ ద్వారా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బేస్ ప్లాన్ 3 నుంచి 5 lakhs ఇంక్రీజ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఎప్పుడైనా కానీ మినిమం 5 lakhs బేస్ ప్లాన్ ఉండేట్టు చూసుకోవాలి. అక్కడ నుంచి మనకు టాప్అప్స్ ఉన్నాయి. 5 lakh డిడక్టబుల్ 50 lakhs టాప్అప్స్ ఉన్నాయి. 5 lakh డిడక్టబుల్ 95 lakhs టాప్అప్లు ఉన్నాయి. టాప్అప్ మనకు తక్కువ రేటు పడుతుంది. 2,000 to 5,000 రూపీస్లో మనకు 50 lakhs టాప్అప్ వస్తుంది. సో మనకు కాదనుకోవాలి, 2,000 to 5,000 రూపీస్ మనకు కావనుకోని ఇయర్లీ ఒక టాప్అప్ తీసుకుంటే మనకు 50 lakhs ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వస్తాయో తెలియదు. వస్తే దానికి ట్రీట్మెంట్ ఎంత అయిద్దో కూడా మనకు తెలియదు, అది ఎవరికి వచ్చిద్దో మనకు తెలియదు. డెఫినెట్గా
ఇప్పుడున్న సినారియాలో లైఫ్ స్టైల్ ప్రకారం 100లో 5 మందికి అయితే ప్రాబ్లం వస్తుంది. ఈ 5గురు ఎవరో తెలియదు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఇంకా ఇది ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే 8% ప్రాబ్లమ్స్ వస్తున్నాయి 100లో. ఈ 8% అనేది ఎవరికూ తెలియదు. అందుకని చెప్పేసి అందరూ హెల్త్ ప్లాన్ తీసుకొని రెడీగా ఉంటే సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా కవర్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఎంప్లాయీలకి గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది. గ్రూప్ ఇన్సూరెన్స్. అందులో 5 lakhs కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు ఎవరు కంపెనీలు. సో వాళ్ళు కంపల్సరీగా ఈ టాప్అప్ ప్లాన్ తీసుకోవాలి. ఈ 5 lakhs డిడక్టబుల్ 95 lakhs కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చిందో మనకు తెలియదు. అది ఎప్పుడు ఎవరికి ఎలా వచ్చిందో మనకు తెలియదు. అందుకని కంపల్సరీగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనుకోగానే తీసేసుకోవాలి. ఒక 5,000 మనకు కాదు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు కూడా బేస్ ప్లాన్ కూడా స్లోగా తీసుకోవాలి 5 lakhs. ఎందుకంటే ఒక కంపెనీలో ఉన్నారు, నెక్స్ట్ ఆ కంపెనీ చేంజ్ కావచ్చు, న్యూ కంపెనీ ఇస్తుందో లేదో తెలియదు. ఇచ్చినా కూడా మళ్ళీ దాంట్లో వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి. ఇంకో కొంతమంది ఒక 5 years తర్వాత 10 years తర్వాత రిటైర్ అవుదాం అనుకుంటారు. వాళ్ళకి అప్పుడు అక్కడ తీసుకుంటే ఆ టైంలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, బీపీ షుగర్ ఇలాంటివి వచ్చింది అనుకోండి, 30-40% ఎక్కువ కట్టాలి. మళ్ళీ ప్రీ ఎగ్జిస్టింగ్ వాటికి వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఒక 5 lakhs బేస్ ప్లాన్ కంపల్సరీ ఉండాలి. ఒక 50 lakhs ఇది తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ ప్లాన్లు కూడా వచ్చేసినాయి. అన్లిమిటెడ్ రిస్టోరేషన్ అన్నారు. మనం 10 లక్షలు తీసుకుంటే వాడుకోకపోతే ఎప్పుడు మనం యూజ్ చేయకపోతే అది వెళ్తానే ఉంటుంది. 10 కోటి 2 కోటి 3 కోట్లు. ఇంకొన్ని కంపెనీలు 10 లక్షలని ₹1,00,00,000 చేస్తున్నాయి. ఇంకో కంపెనీలు 10 లక్షలని 50 లక్షలు చేస్తున్నాయి 5 ఏళ్లలో మనం వాడకపోతే. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ప్లాన్స్ ఏమున్నాయి, రోబోటిక్ వాటికి సర్జరీస్ వాటికి లిమిట్స్ లేకుండా ఏమున్నాయి, ఏ సర్జరీకి లిమిట్ ఉండకూడదు. నేను కొన్ని కంపెనీలు చూశాను, క్యాట్రాక్ట్కి 20,000 ఇస్తానంటారు, 2 eyes అయితే 30,000 ఇస్తానంటారు, లేకపోతే వేరే సర్జరీకి పోతే ఇంతే ఇస్తానంటారు, ఇంకో సర్జరీ అయితే ఇంతే ఇస్తానంటారు, 5 lakhs ఇస్తానంటే 10 lakhs. ఇలా కాకుండా లిమిట్ లేని ఇవన్నీ మనం ముందే అన్ని చదువుకొని వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసుకొని మంచి ప్లాన్ తీసుకుంటే ఒకే ప్లాన్తో తీసుకున్నా కూడా లేదంటే టాప్అప్తో తీసుకున్నా కూడా అవసరాలన్నీ తీరిపోతాయి. నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అవును, తీసుకుంటే సేఫ్ సైడ్ ఉంటాం. అవును, డెఫినెట్గా. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్. రమేష్ గారు, మనకు బైక్స్ లో చాలా మంది ఇప్పట్లో యూత్ ఈఎంఐల మీద తీసుకుంటుంటారు కదా, ఈఎంఐ లేకుండా బైక్స్ కొనాలంటే దీనికి ఉందా అండి ఛాన్స్? కంపల్సరీగా ఉందండి. ఈఎంఐ అయినా కూడా మనం ఏంటంటే 2 years పెట్టుకుంటున్నారు, 3 years పెట్టుకుంటున్నారు. ఈఎంఐలు చూస్తే 20,000 30,000 ఉన్నాయి. సో అలా కాకుండా మనం ఇది కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొద్దిగా మనం అగ్రెసివ్గా వెళ్ళకుండా కొద్దిగా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సపోజ్ ఒక 2 years అనుకుందాం. సో 10,000 చొప్పున మనము ఒక 2 years ఒక ఇండెక్స్ ఫండ్లో పెడదాం. అంటే నిఫ్టీ 50లోనో ఏదో ఇండెక్స్ ఫండ్లో పెడదాం. పెట్టినా కూడా మనం ఒక 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే సపోజ్ ఒక 10,000 ఎస్ఐపి చేశారనుకోండి, ఆల్మోస్ట్ 2.4 lakhs వాళ్ళు సేవ్ చేసుకుంటారు 2 yearsకి. అది రిటర్న్తో కలిపి 2.6 lakhs అవుతుంది, 2.66 lakhs అవుతుంది. సో 10% రేట్ ఆఫ్ రిటర్న్ కన్జర్వేటివ్. 2 years అంటే మనం మళ్ళీ అగ్రెసివ్ ఫండ్స్కి వెళ్ళకూడదు. ఓన్లీ ఇండెక్స్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మనకి 2.66 lakhs అవుతుంది. అంటే మనం 2.66 lakhs పెడితే మంచి బైక్ వస్తుంది, మంచి స్పోర్ట్స్ బైక్ వస్తుంది. లేదు నాకు అది కూడా సరిపోదు అనుకున్నారు అనుకోండి, ఇంకొక 1 year పెంచుకుందాం. 1 year పెంచుకుంటే 10%, అదే సేమ్ కన్జర్వేటివ్ రిటర్న్ మనం ఇండెక్స్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. ఓన్లీ నిఫ్టీ లోనే ఇన్వెస్ట్ చేస్తాం. నిఫ్టీ అంటే ఇవే రిలయన్స్, లేకపోతే అన్ని టాప్ కంపెనీసే, టీసీఎస్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఎస్బీఐ బ్యాంక్, ఓన్లీ టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి సో మనకి 10% రిటర్న్ వచ్చినా కూడా, సో ఏంటంటే ఈ కంపెనీస్లో పెద్ద ఫ్లక్చువేషన్స్ ఉండవు. సో ఒక 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా 3 years అంటే మనమే ఆల్మోస్ట్ 3.6 lakhs మనం చేసుకుంటాం. అది 4.5 lakh అవుతుంది 10% చొప్పున. సో 4.5 lakh పెడితే ఇప్పుడు కొన్ని మనకి హార్లీ డేవిడ్సన్ కానివ్వండి, లేకపోతే నెంబర్ 1 బ్రాండ్స్, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ మనం హై ఎండ్ మోడల్ తీసుకోవచ్చు 4.3 lakhs. సరే లేదు 5,000 ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు. 5,000 ఎస్ఐపిది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 5,000 to 2 years అంటే మనం 1.2 lakhs మనం పే చేస్తాం. అదే 10% కన్జర్వేటివ్లో మనకి అరౌండ్ 1.3 అవుతుంది, 1.3 lakhs అవుతుంది. సో 2 years మనకు దాన్ని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా మనం ఈఎంఐ లేకుండా బైక్ తీసేసుకోవచ్చు. ఈఎంఐతో బైక్ తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ దానికి ఒక బర్డెన్ పెట్టుకోవాలి, దానికి ఒక బడ్జెట్ పెట్టుకోవాలి పక్కన. మళ్ళీ రేపు ఏమైనా కట్టకపోతే 1 month కట్టకపోయినా ఇప్పుడు బైక్ లాగేసుకుంటాం. సో అదొక పెద్ద హెడేక్. మళ్ళీ దానికి పెట్రోల్ పెట్టుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలంటే మళ్ళీ అదొక పెద్ద హెడేక్. సరే లేదు నాకు 1 yearలోనే తీసుకోవాలనుకోండి, 10,000 1 year చేయండి, 1.2 lakhs చేస్తాం. సో 1 year కంటే మనం ఓన్లీ ఈ ఫండ్స్ కూడా కాదు, మనం ఓన్లీ
లిక్విడ్ ఫండ్స్ అని సేఫ్ ఫండ్స్ ఉంటాయి, ఓకే. అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటారు. ఇవి బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా 1% ఎక్కువ ఇస్తాయి. సో ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే సో లిక్విడిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఈ ఫండ్లో. సో ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే 1.2 lakhs ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ 1.26 lakhs. సో అంటే మనం వేస్ట్ చేయకుండా ఒక 10,000 అట్లా పెట్టేసుకుంటే 1.26 lakhs వస్తుంది. అంటే ఒక మంచి బైక్, మంచి పల్సర్ బైక్ వచ్చేస్తుంది. సో ఇంకొద్దిగా లగ్జరీ కావాలనుకుంటే ఒక 15,000 ఇన్వెస్ట్ చేసుకోవాలి. 1.8 lakhs ఇన్వెస్ట్ చేస్తే 1.9 2 lakhs అవుతుంది 1 year తర్వాత. ఈ విధంగా దేంట్లో అయినా సరే ఎస్ఐపికి ఒక సొల్యూషన్ ఉంది. అది ఏ గోల్ అయినా కానీ, బైక్ అయినా, కార్ అయినా కానీ, హౌస్ అయినా కానీ. కానీ బైక్కి చాలామంది ఈఎంఐకి వెళ్తున్నారు. దానికి చాలా చాలా మిస్టేక్ అది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్, ప్రాసెసింగ్ ఫీజు, దానికి ఇన్సూరెన్స్, ఇవన్నీ కలిపి మనం సపోజ్ 1.2 lakhs లోన్ తీసుకుంటే 1.5 lakhs లేదంటే 2 lakhs కట్టాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ రేట్. అదే మనం 1 year మనం సాక్రిఫైస్ చేసుకొని మనం ఎస్ఐపి చేసుకుంటే మనకు 2 lakhs మిగిలిపోతాయి. సో బైక్ కూడా మన పేరు మీద ఉంటుంది, ఎవరు మనల్ని ఆపేవాళ్ళు ఉండరు. సో మళ్ళీ దీన్ని హైపోతికేషన్ చేసుకోవడం ఎందుకు, మళ్ళీ మన మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ అంటే ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పడతాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇలాంటి వాటి కోసం ఎస్ఐపి ద్వారా చేసుకోవచ్చు. నైస్ ఐడియా. అవును, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ.